మొత్తం క్లారిటీ చూసినట్టేనా అందరూ. ఇప్పుడు క్లాత్ ఉంటుంది కదా, క్లాత్ ఉంటే మనం దీన్ని కూడా 4 ఫోల్డింగ్స్లో వేసుకుంటాము. ఎడ్జెస్ సమానంగా చూసుకోవాలి, పైన కూడా సరిగ్గా ఉందా లేదా చూసుకోవాలి, కింద కూడా సరిగ్గా ఉందా లేదా చూసుకోవాలి. ఇప్పుడు ఇట్లా 4 ఫోల్డింగ్స్ సేమ్ డ్రెస్ లాగానే మీరు ఫోల్డ్ చేసుకుంటారు. ఫోల్డింగ్స్ అనేటివి మన సైడ్లో ఉంటాయి. ఇక్కడ ఫోల్డింగ్స్ లేకుండా ఓపెన్స్ వేసుకుంటే ఇక్కడ కట్ అయిపోతుంది, అర్థమైనా? ఓపెన్ అవుతుంది అది. సో ఇట్లా వేసుకుంది స్కేల్ కట్టెరా, ఇది కూడా సో ఇప్పుడు ఆమెకి 34 లెంత్ కదా, 34లోకి వెళ్ళి 6 మైనస్ చేస్తే 28 ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా. సో నేను సెంటీమీటర్స్లో పెట్టి చూపిస్తాను. 28 ప్లస్ 2 ఇంచెస్ కలుపుకొని 30. అవునా? నేను ఇక్కడికి మార్క్ చేసుకో. ఓకేనా? అంటే పైన పైన వదిలినా ఏం లేదు, కింద వదిలినా ఏం లేదు. కానీ కింద వదిలేకంటే పైన వదలడమే బెటర్, ఎందుకంటే ఇక్కడ మళ్ళీ పిస్తాకి మనకి ఇబ్బంది అవుతుంది. ఓకేనా? సో ఇది నేను 30 ఇంచెస్ కరెక్ట్గా పెట్టుకున్నాను. 2 ఇంచెస్ ఎక్స్ట్రా కలుపుకొనే 30 పెట్టుకున్నాను. అర్థమైనా? తర్వాత ఇక్కడ లెగ్కి మనకి ఎంత అని చెప్పిన 6 ఎక్స్ట్రా తీసుకున్నాను. కటింగ్ ఇక్కడికి అర్థమైందా? సో ఇక్కడ ఎంత ఉంటే అంత మీరు ఒక గీత గీసేసుకోండి. ఇక్కడ మ్యాక్సిమం మీకు 2 మీటర్స్ క్లాత్కి 18 అన్నా ఉంటుంది. ఒకవేళ డ్రెస్ మెటీరియల్ పాయింట్ ఇచ్చినా ఇక్కడ 18 ఉంటుంది, 19 ఉంటుంది, 20 ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. 22 చాలా రేరు. అర్థమైందా? అంతే ఉంటుంది. ఈ హైట్ ఇక్కడ నేను ఏం చేస్తలేను, జస్ట్ ఒక లైన్ తీసుకున్నాను అంతే. ఇక్కడ వరకు అర్థమైందా? ఏం డౌట్ లేదు కదా? సో ఇక్కడి నుండి కిస్తాకి ఈ చివరన కిస్తాకి నేను 10 ఇంచులు దించుతున్నా. కాస్త లావుగా ఉంటే 11 దించుకోవచ్చు, ఇంకా లావుగా ఉంటే 12 వరకు దించుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే జస్ట్ ఒక షేప్ చేస్తాను అంతే. ఇలా షేప్ చేస్తాను, నేనేం డిస్టర్బ్ చేయకండి, జస్ట్ షేప్ చేసుకోండి అంతే. తర్వాత ఇక్కడికి ఈ ఎక్స్ట్రా నుండి మీకు ఇలాంటి స్కేల్స్ ఉంటాయి, ఆ స్కేల్స్ యూజ్ చేస్తే చక్కగా వస్తుంది. ఓకేనా? ఈ రకంగా మీకు పాయింట్ అది కనబడుతుందా? ఇంతే. ఇప్పుడు ఇట్లా కటింగ్ చేయాలా మేడం? అక్కడ నుంచి ఇక్కడ కిస్తాకి కొంచెం ఇట్లా షేప్ చేసుకుంటే బాగుంటుంది. అర్థమైనా? సో ఇది కట్ చేయొచ్చు అనేది కలపాల్సిన అవసరం లేదు, ఎందుకు ఇంక కుర్చీలు వస్తాయి కదా ఎక్స్ట్రా కొంచెం. సో ఇప్పుడు నేను కట్ చేస్తాను. కటింగ్ ఎక్కడికి చేయాలి? ఫిట్టింగ్ లైన్ ఉంది. చేసుకోవాలి. సో ఇది మీకు నాడకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇది 4 ఫోల్డింగ్స్ కదా. ఇప్పుడు ఇది ఒక లెగ్ అనమాట, ఇది ఒక లెగ్. ఇప్పుడు ఇది ఇక్కడ జాయింట్ చేస్తే మీకు ఎట్లా వస్తుంది అంటే ఇలా వస్తుంది. ఈ కిస్తా తీసుకున్నది ఎక్కడ వస్తుంది? ఈ సెంటర్కి వస్తుంది. సో ఇంత వెడల్పు నడుము ఉండదు, ఇది నడుము కొలత అని అనుకోవద్దు. ఇక్కడ మనకి అన్ని కుచ్చులు వచ్చేస్తాయి కాబట్టి మళ్ళీ పాయింట్స్ నడుము దగ్గరికి వచ్చేస్తాయి. లైట్గా పెట్టాలి మేడం. కుచ్చులు పెట్టుకోవాలంటే ఈ నుంచి ఎంత తీసుకుంటే కుట్టేటప్పుడు లెగ్గులు వచ్చినాయి, మిగతా క్లాత్ మిగిలింది. ఇక్కడ పైన మనకు పైన కట్టించింది నాడకు వచ్చేస్తుంది. ఇక్కడ మనము నేపాల్ తీసుకుంటాం అన్నమాట. ఇవి మొత్తం 4 కరెక్ట్గా పెట్టుకొని
నెపాకి -6 చేసినాం కదా మనము, అవునా? సో +3 కలుపుకొని 9 ఇంచెస్ ఇక్కడ పెట్టుకుంటాము. సీట్ రౌండ్ ఎంత ఉంది ఆమెకి? 10 ఉంది. 40 ఉంది కదా, డివైడెడ్ బై 4 చేయాలి. ఎందుకంటే ఇది కూడా 4 మడతల మీద ఉంది. కొందరు 2 మడతల మీద తీసుకున్నప్పుడు డివైడెడ్ బై 2 చేసుకోవాలి. సో 4 మడతల మీద ఉంది కాబట్టి ఇక్కడ మనము డివైడెడ్ బై 4 చేసి వచ్చిన దానికి 10కి కలుపుకొని +2 అనేది ఖర్చు కలుపుకోవాలి. కలుపుకొని స్ట్రైట్గా ఈ 9 ఇంచెస్కి డ్రా చేసుకొని ఒక రెక్టాంగిల్ తీసుకోవాలి. ఓకేనా? ఈ ఎడ్జెస్ అనేది సమానంగా పెట్టుకోవాలి. కొందరికి ఒక్కొక్కసారి ఇక్కడ క్లాత్ సరిపోకపోతే అడిషనల్గా యాడ్ చేసుకొని ఆ తర్వాత కరెక్ట్గా డ్రా చేసుకుంటే యాక్చువల్లీ అయితే ఇట్లనే పెద్దదైతే మొత్తం యాడ్ అవుతుంది కదా మేడం. మన క్లాత్ ఇక్కడ సరిపోయిన దాంట్లోనే తీసుకోవాలి. ఈ సెంటీమీటర్ కాబట్టి చిన్నగా ఉంది, సరిపోతుంది. దాంట్లో కూడా క్లాత్లో కూడా మీకు నేను అంటే కొద్దిగా మెలుగుతుంది అంతే, ఇంత మెలుగదు అంతే. సో ఇట్లా రెక్టాంగిల్ కరెక్ట్గా తీసుకుంటాము. ఇవి 4 సైడ్లు ఓపెనే ఉంటాయి, 4 పీసులు వస్తాయి. అర్థమైందా? అది ఎక్కడ జాయిన్ అవుతుంది అంటే ఇప్పుడు సీట్ రౌండ్ ఇది కదా, ప్యాచెస్ వేసుకోవాలి. ఇక్కడ వస్తాయి అన్నమాట. ఇక్కడ 2 వెనుకకు 2 ఇట్లా వస్తాయి. ఈ మిగిలిన ఈ క్లాత్ అంతా కూడా మనకి ఇక్కడ కుచ్చులతోటి మనం అడ్జస్ట్ చేసేస్తాం. అది ఇక్కడది కూడా కుచ్చులతో అడ్జస్ట్ చేసి అప్పుడు మనం నడుము సీట్ రౌండ్కి కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటాం. అర్థమైందా? సో ఇది పాయింట్ కొట్టు. కొద్దిగా కుచ్చులు వెనక కూడా వస్తాయి కదా, వెనక సీట్ దగ్గర కూడా ఒక 2 ఒకటి అన్నా పెట్టుకుంటూ బాగుంటుంది. కొందరు సైడ్కి పెట్టుకుంటారు, కొందరు ఇక్కడే పెట్టుకుంటారు. మీ పైన చెక్ చేసుకోండి, తెలుస్తుంది. సైడ్కి ఇష్టం. ఇక్కడ వస్తే